హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని మెయిన్ వర్బ్స్ చూశారు కదా. ఈ క్లాస్లో మరికొన్ని మెయిన్ వర్బ్స్ను తెలుసుకోబోతున్నాం. మీరు ఎప్పటికప్పుడు ఈ మెయిన్ వర్బ్స్ అనేది నేర్చుకుంటూ ఉంటే మీకు ఈజీ అవుతుంది. తెలుగులో ఏ పదాలకి ఇంగ్లీష్లో ఏ వర్డ్ ఏ మెయిన్ వర్బ్ యూజ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో ఎప్పటికప్పుడు మీరు ఈ మెయిన్ వర్బ్స్ అనేవి నేర్చుకోండి. నేను చెప్పేవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డైలీ యూజ్లో ఉపయోగపడే మెయిన్ వర్బ్స్ని మాత్రమే చెప్తున్నాను. మొదటగా లీవింగ్ అంటే తెలుగు అర్థం ఏమిటి? వదిలిపెట్టుట. వర్బ్కు ఐఎన్జీ ఉంది కాబట్టి ఇది V4 వర్బ్ అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. ఎప్పుడైనా సరే వర్బ్కు ఐఎన్జీ ఉంటే అలాంటి ఫామ్స్ అన్నీ V4 వర్బ్స్ అంటారు, మెయిన్ వర్బ్స్ అంటారు. లీవింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, V4 వర్బ్ అవుతుంది. వదిలి పెట్టుట అని తెలుగు అర్థం వస్తుంది. ఈ లీవింగ్కు ప్రెజెంట్ వర్బ్ V1 ఏమవుతుంది? లీవ్ అవుతుంది. V5 వర్బ్ ఏమవుతుంది? లీవ్స్ అవుతుంది. ఈ V5 వర్బ్స్ అన్నీ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తారు. ఈ V5 వర్బ్స్ అన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ అంటే ప్రజెంట్ వర్బ్కు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది V5 వర్బ్ అవుతుంది. ప్రజెంట్ వర్బ్ V1 ఏమవుతుంది? ఇక్కడ లీవ్కు ఎస్ యాడ్ చేస్తే లీవ్స్ అవుతుంది. ఈ లీవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. పాస్ట్ వర్బ్ V2 ఏమవుతుంది? లెఫ్ట్. లీవ్కు పాస్ట్ వర్బ్ ఏమవుతుంది? లెఫ్ట్, V2 అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 ఏమవుతుంది? లెఫ్ట్ అవుతుంది. ప్రజెంట్ వర్బ్ V1కి ఏమవుతుంది? లీవ్. పాస్ట్ వర్బ్ V2 ఏమవుతుంది? లెఫ్ట్. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 ఏమవుతుంది? లెఫ్ట్ అవుతుంది. ఫ్యూచర్ వర్బ్ ఏమవుతుంది? ఫ్యూచర్ వర్బ్ క్రియేట్ కావాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి? విల్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ అంటే ఏమిటి? V1. సో విల్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ ఏమవుతుంది? V1 లీవ్. విల్ ప్లస్ లీవ్ విల్ లీవ్ అవుతుంది. ఇలా మీరు ఫ్యూచర్ వర్బ్స్ అన్నీ విల్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ ఫార్ములా యూజ్ చేసి ఫ్యూచర్ వర్బ్స్ని క్రియేట్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఈ ఐఎన్జీ ఫార్మ్స్, ఈ మెయిన్ వర్బ్స్ అన్నీ రన్నింగ్ సెంటెన్సెస్కు యూజ్ చేస్తారు. రన్నింగ్ సెంటెన్సెస్లో R1 రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్, రన్నింగ్ పాస్ట్ టెన్స్, రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్, వాటికి బీ ఫార్మ్స్తో పాటు ఈ ఐఎన్జీ ఫార్మ్స్ ఈ మెయిన్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. ప్రెజెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్, ఫ్యూచర్ వర్బ్, స్టాప్ సెంటెన్సెస్కు అంటే S1 వాక్యాలకు ప్రెజెంట్ వర్బ్ V1 యూజ్ చేస్తారు. S2 సెంటెన్సెస్కి అంటే స్టాప్ పాస్ట్ టెన్స్కు ఈ పాస్ట్ వర్బ్ V2ని యూజ్ చేస్తారు. అలానే ఫ్యూచర్ వర్బ్ అంటే S3 వాక్యాలకు స్టాప్ ఫ్యూచర్ టెన్స్ వాక్యాలకు ఈ ఫ్యూచర్ వర్బ్ను యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? లూజింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? పోవుట, నష్టం అగుట. లూజింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. లూజ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది, లూజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. లాస్ట్ అనేది V2 వర్బ్ అవుతుంది, లాస్ట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ లాస్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. లయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అబద్ధం ఆడుట. లయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, V4 వర్బ్ అవుతుంది. లై అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. లైస్ అనేది V5 వర్బ్ అవుతుంది. లే అనేది V2 వర్బ్ అవుతుంది. లేన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ లై అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమిటి? V2 వర్బ్ V3 వర్బ్ ఈడీతో ఎండ్ అవుతే అవి రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఈ లై అనేది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది, ఎందుకంటే పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఈడీతో ఎండ్ అవ్వకుండా ఉంటే, డిఫరెంట్గా ఉంటే, V2 అండ్ V3 డిఫరెంట్గా ఉంటే అది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది కదా. సో ఈ లై అనేది కూడా ఇక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. లెండింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అప్పు ఇచ్చుట. లెండింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. లెండ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. లెండ్స్ అనేది V5 అవుతుంది. లెంట్ అనేది V2 వర్బ్ అవుతుంది. లెంట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ లెండ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బారోయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అప్పు తీసుకొనుట. అప్పు ఇవ్వడాన్ని లెండింగ్ అంటారు, అప్పు తీసుకోవడాన్ని బారోయింగ్ అంటారు. బారోయింగ్ అనేది V4 వర్బ్ మెయిన్ వర్బ్ అవుతుంది. బారో అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. బారోస్ అనేది V5 వర్బ్ అవుతుంది. బారోడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బారోడ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ బారో అనేది
ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అచీవింగ్ తెలుగు అర్థం ఏమిటి? సాధించుట. అచీవింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అచీవ్ అనేది V1 వర్బ్ అవుతుంది. అచీవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అచీవ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అచీవ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అచీవ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అక్నాలెడ్జింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? అంగీకరించుట, అభినందిస్తూ. అక్నాలెడ్జింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అక్నాలెడ్జ్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. అక్నాలెడ్జెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. అక్నాలెడ్జ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అక్నాలెడ్జ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ అక్నాలెడ్జ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అక్వైరింగ్కు తెలుగు అర్థం ఏమిటి? సంపాదించుట. అక్వైరింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. అక్వైర్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. అక్వైర్డ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అక్వైర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అక్వైర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అక్వైర్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బిలాంగింగ్కు తెలుగు అర్థం ఏమిటి? చెందుట. బిలాంగింగ్ని మెయిన్ వర్బ్ అంటారు. V4 వర్బ్ అంటారు. బిలాంగ్ అనేది ఇక్కడ V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. బిలాంగ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బిలాంగ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బిలాంగ్డ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ బిలాంగ్ అనేది బిలాంగ్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఇక్కడ బిలాంగ్ అనేది రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఉన్నాయి కదా, ఈడీతో ఎండ్ అవుతే V2 అండ్ V3 అనేవి ఈడీతో ఎండ్ అయితే అవి రెగ్యులర్ వర్బ్స్ అంటారు. సో ఇక్కడ బిలాంగ్ అనేది రెగ్యులర్ వర్బ్ అవుతుంది. అక్వైర్ అనేది కూడా రెగ్యులర్ వర్బ్ అవుతుంది. అజ్యూమింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? అనుకొను, ఊహించుట. అజ్యూమింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 వర్బ్ అవుతుంది. అజ్యూమ్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. అజ్యూమ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అజ్యూమ్డ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. అజ్యూమ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అజ్యూమ్ అనేది అజ్యూమ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. లివింగ్కు తెలుగు అర్థం ఏమిటి? నివసించుట. లివింగ్ అనేది V4 వర్బ్ మెయిన్ వర్బ్ అవుతుంది. లైవ్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. లైవ్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. లైవ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. లైవ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ లైవ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. మీటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కలుసుకొనుట. మీటింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. మీట్ అనేది V1 వర్బ్ అవుతుంది. మీట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. మెట్ అనేది V2 వర్బ్ అవుతుంది. మెట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ మీట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బ్యాబ్లింగ్కు తెలుగు అర్థం ఏమిటి? వదరుట. అంటే అస్పష్టంగా మాట్లాడుట అని అర్థం. బ్యాబ్లింగ్ అనేది V4 వర్బ్ మెయిన్ వర్బ్ అవుతుంది. బ్యాబుల్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. బ్యాబుల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బ్యాబుల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బ్యాబుల్డ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ బ్యాబుల్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. మిస్టేకింగ్ అనేది తెలుగులో ఏమంటారు అని అంటే తప్పు అవుట. ఏదైనా సరే తప్పు అయినప్పుడు మిస్టేకింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. మిస్టేకింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. మిస్టేక్ అనేది V1 వర్బ్ అవుతుంది. మిస్టేక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. మిస్టూక్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. మిస్టేకెన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ మిస్టేక్ అనేది మిస్టేక్ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. పేయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? చెల్లించుట. పేయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్స్ అన్నీ ఇక్కడ ING ఫామ్తోనే ఉంటాయి. పే అనేది V1 వర్బ్ అవుతుంది. పేస్ అనేది V5 వర్బ్ అవుతుంది. పేడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. పేడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ పే అనేది ఇక్కడ పేకు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ప్రెస్సింగ్కు తెలుగు అర్థం ఏమిటి? నొక్కుట. ప్రెస్సింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. ప్రెస్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెస్సెస్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. ప్రెస్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ప్రెస్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ప్రెస్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. షూటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కాల్చుట. షూటింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. షూట్ అనేది V1 వర్బ్ అవుతుంది. షూట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. షాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. షాట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ షూట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్మెల్లింగ్కు తెలుగు అర్థం ఏమిటి? వాసన వచ్చు. స్మెల్లింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్మెల్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. స్మెల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్మెల్డ్ లేదా స్మెల్ట్ అని అంటారు. స్మెల్డ్ స్మెల్ట్ రెండు ఒకటే. స్మెల్డ్ అయినా అనవచ్చును, స్మెల్ట్ అయినా అనవచ్చును. V2 వర్బ్ అవుతుంది. స్మెల్ట్ V3 వర్బ్ అవుతుంది. విల్ స్మెల్ అనేది స్మెల్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. వెట్టింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? తేమ, తడి ఆగుట. వెట్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. వెట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. వెట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. వెట్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది.
వెట్టెడ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ వెట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బ్యానిషింగ్కు తెలుగు అర్థం ఏమిటి? దేశ బహిష్కరించుట. బ్యానిషింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. బ్యానిష్ అనేది V1 వర్బ్ అవుతుంది. బ్యానిషెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. బ్యానిష్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బ్యానిష్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ బ్యానిష్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సింకింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? ముంచు, మునిగిపోవు. సింకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. సింక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సింక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. శాంక్ అనేది V2 వర్బ్ అవుతుంది. సంక్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సింక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ప్రూవింగ్కు తెలుగు అర్థం ఏంటి? రుజువు చేయుట. ప్రూవింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ప్రూవ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ప్రూవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ప్రూవ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ప్రూవ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ప్రూవ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సరెండరింగ్కు తెలుగు అర్థం ఏమిటి? లొంగిపోవుట. ఈ లొంగిపోవుట అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 అవుతుంది. సరెండర్ అనేది ఇక్కడ V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. సరెండర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. సరెండర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సరెండర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సరెండర్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. వైపింగ్ను తెలుగులో ఏమంటారు? తూడ్చుట. వైపింగ్ అనేది V4 వర్బ్ మెయిన్ వర్బ్ అవుతుంది. వైప్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. వైప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. వైప్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. వైప్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ వైప్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అటెండింగ్కు తెలుగు అర్థం ఏమిటి? హాజరవుట. అటెండింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అటెండ్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. అటెండ్స్ అనేది V5 అవుతుంది. అటెండెడ్ అనేది V2 అవుతుంది. అటెండెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అటెండ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. గెయినింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? లాభం పొందుట లేదా పొందుట. గెయినింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. గెయిన్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. గెయిన్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. గెయిన్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. గెయిన్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ గెయిన్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్విమ్మింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఈతలాడుట. స్విమ్మింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్విమ్ అనేది V1 అవుతుంది. స్విమ్స్ అనేది V5 అవుతుంది. స్వామ్ అనేది V2 అవుతుంది. స్వమ్ అనేది V3 అవుతుంది. విల్ స్విమ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అవేకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? మేల్కొనుట. అవేకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అవేక్ అనేది V1 వర్బ్ అవుతుంది. అవేక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అవోక్ అనేది V2 వర్బ్ అవుతుంది. అవేకెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అవేక్ అనేది ఇక్కడ అవేక్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్వీపింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఊడ్చుట. స్వీపింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. స్వీప్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. స్వీప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్వీప్డ్ లేదా స్వెప్ట్ అని అనవచ్చును. స్వీప్డ్ అయినా అనవచ్చును. స్వెప్ట్ అయినా కూడా అనవచ్చును. V2 వర్బ్ అవుతుంది. స్వీప్డ్ లేదా స్వెప్ట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ స్వీప్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. టచింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ముట్టుకొనుట. ఇక్కడ మా పడింది, క్షమించండి, ఇక్కడ రాయాలి. ముట్టుకొనుట. టచింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. టచ్ అనేది V1 వర్బ్ అవుతుంది. టచెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. టచ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. టచ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ టచ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. పర్చేజింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కొనుట. పర్చేసింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. పర్చేజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. పర్చేజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. పర్చేజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. పర్చేజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ పర్చేజ్ అనేది పర్చేజ్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బివేలింగ్కు తెలుగు అర్థం ఏమిటి? దుఃఖించుట. బివేలింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 వర్బ్ అవుతుంది. బివేల్ అనేది V1 వర్బ్ అవుతుంది. బివేల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బివేల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బివేల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ బివేల్ అనేది ఇక్కడ బివేల్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్పెండింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఖర్చు పెట్టు. స్పెండింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్పెండ్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. స్పెండ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్పెంట్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. స్పెంట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ స్పెండ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. యూజింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఉపయోగించుట. యూజింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. యూజ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. యూజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. యూజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. యూజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ యూజ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. క్రయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఏడ్చుట. క్రయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. క్రై అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది.
క్రైస్ అనేది V5 వర్బ్ అవుతుంది. క్రైడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. క్రైడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ క్రై అనేది క్రైకు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. వీపింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కుమిలి కుమిలి ఏడ్చుట. వీపింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. వీప్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. వీప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. వెప్ట్ అనేది V2 వర్బ్ అవుతుంది. వెప్ట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ వీప్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. వేకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? నిద్ర లేచుట. వేకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. వేక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. వేక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. వోక్ అనేది V2 వర్బ్ అవుతుంది. వోకెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ వేక్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అటాచింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? కలుపు, అంటించుట. అటాచింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అటాచ్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. అటాచెస్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. అటాచ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అటాచ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అటాచ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బేకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కాల్చుట. బేకింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 అవుతుంది. బేక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. బేక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బేక్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బేక్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ బేక్ అనేది బేక్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్టార్టింగ్ను తెలుగులో ఏమంటారు? మొదలు పెట్టు. స్టార్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్టార్ట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. స్టార్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్టార్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్టార్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ స్టార్ట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అప్రూవింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అంగీకరించుట. అప్రూవింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అప్రూవ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. అప్రూవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అప్రూవ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అప్రూవ్డ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ అప్రూవ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సోకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? నానబెట్టుట. సోకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. సోక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సోక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. సోకడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సోకడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సోక్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బిగినింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ప్రారంభించుట. బిగినింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. బిగిన్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. బిగిన్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బిగాన్ అనేది V2 వర్బ్ అవుతుంది. బిగన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ బిగిన్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సర్ప్రైజింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఆశ్చర్యమగుట. సర్ప్రైజింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. సర్ప్రైజ్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. సర్ప్రైజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. సర్ప్రైజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సర్ప్రైజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సర్ప్రైజ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. వేస్టింగ్కు తెలుగు అర్థం ఏమిటి? వృధా అగుట. వేస్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. వేస్ట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. వేస్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. వేస్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. వేస్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ వేస్ట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. పుషింగ్కు తెలుగు అర్థం ఏమిటి? త్రోయుట. పుషింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. పుష్ అనేది V1 వర్బ్ అవుతుంది. పుషెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. పుష్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. పుష్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ పుష్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. రికగ్నైజింగ్కు తెలుగు అర్థం ఏమిటి? గుర్తుపట్టుట అనేది రికగ్నైజింగ్కు తెలుగు మీనింగ్. రికగ్నైజింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. రికగ్నైజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. రికగ్నైజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. రికగ్నైజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. రికగ్నైజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ రికగ్నైజ్ అనేది ఇక్కడ రికగ్నైజ్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అండర్స్టాండింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అర్థం చేసుకొనుట. అండర్స్టాండింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అండర్స్టాండ్ అనేది V1 వర్బ్ అవుతుంది. అండర్స్టాండ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అండర్స్టూడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అండర్స్టూడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అండర్స్టాండ్ అనేది అండర్స్టాండ్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అటాకింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. అటాకింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? హాని చేయు లేదా ఎదిరించు. అటాకింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. అటాక్ అనేది V1 వర్బ్ అవుతుంది. అటాక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అటాక్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అటాక్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అటాక్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సాల్వింగ్కు తెలుగు అర్థం ఏంటి? పరిష్కరించుట. సాల్వింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. సాల్వ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సాల్వ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. సాల్వ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సాల్వ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సాల్వ్ అనేది ఇక్కడ సాల్వ్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బ్రింగింగ్కు తెలుగు అర్థం ఏంటి? తీసుకొని వచ్చుట. బ్రింగింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. బ్రింగ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. బ్రింగ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బ్రాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. బ్రాట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ బ్రింగ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. రిమూవింగ్కు తెలుగు అర్థం ఏమిటి? తొలగించుట. రిమూవింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. రిమూవ్ అనేది V1 వర్బ్ అవుతుంది. రిమూవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. రిమూవ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. రిమూవ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ రిమూవ్ అనేది రిమూవ్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బాయిలింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? మరుగుట, కాచుట. బాయిలింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది.
బాయిల్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. బాయిల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బాయిల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బాయిల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ బాయిల్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ప్రాహిబిటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? నిషేధించుట. ప్రాహిబిటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. ప్రాహిబిట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రాహిబిట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ప్రాహిబిటెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ప్రాహిబిటెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ప్రాహిబిట్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. కాలింగ్కు తెలుగు అర్థం ఏమిటి? పిలుచుట. కాలింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. కాల్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. కాల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కాల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కాల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కాల్ అనేది కాల్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఈ ఐఎన్జీ ఫామ్స్ ఉన్న మెయిన్ వర్బ్స్ అన్నీ రన్నింగ్ సెంటెన్సెస్కు యూజ్ చేస్తారు. స్టాప్ సెంటెన్సెస్కు ఈ V1, V2 అండ్ ఫ్యూచర్ వర్బ్స్ని ఈ S1, S2, S3లకు యూజ్ చేస్తారు. S1 వాక్యాలకు ఈ V1 లేదా V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు. అలానే S2 వాక్యాలకు ఈ V2 వర్బ్స్ని యూజ్ చేస్తారు. అండ్ S3 వాక్యాలకు ఈ ఫ్యూచర్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని మెయిన్ వర్బ్స్ చెప్తాను. ఇంతటితో మెయిన్ వర్బ్స్ క్లాస్ ముగుస్తుంది. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.